నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ఇప్పుడు ఫటాఫట్ న్యూస్. ఎంతో ఉత్కంఠగా ఆసక్తికరంగా జరిగిన రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమి సత్తా చాటి అత్యధిక ఓట్లు సాధించింది. నిన్న ఉదయం పోలింగ్ జరగ్గా సాయంత్రం ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ గుర్తింపు ఎన్నికలలో మొత్తం 711 ఓట్లుగాను 706 ఓట్లు పోలయ్యాయి. జనసేన కూటమి అత్యధికంగా 258 ఓట్లు సాధించి త్రుటిలో గుర్తింపు సంఘం హోదాను కోల్పోయింది. ఐఎన్టీయూసీ వైసీపీ కూటమి 228 ఓట్లతో 220 ఓట్లతో టీడీపీ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచాయి. అత్యధిక ఓట్లు సాధించిన జనసేన ట్రేడ్ యూనియన్కు చెందిన కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఏ కార్మిక కూటమి కూడా 51% ఓట్లు సాధించలేకపోవడంతో కీలకమైన చర్చల్లో అన్ని కూటములకు చెందిన ఇద్దరేసి ప్రతినిధులను మిల్లు యాజమాన్యం ఆహ్వానించనుంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో నిర్వహించిన 3600 అడుగుల అతి భారీ జాతీయ జెండా ర్యాలీ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. జేఎన్ రోడ్లోని మన్యం గార్డెన్స్ వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆనాల వెంకటప్పారావు రోడ్, హ్యాపీ స్ట్రీట్ మీదుగా తిరిగి మన్యం గార్డెన్స్ వరకు దాదాపు 4.5 కిలోమీటర్ల మేర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. 3600 అడుగుల పొడవుతో రూపొందించిన ఈ జాతీయ పతాకం వరల్డ్ రికార్డ్ సాధించగా మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నిర్వాహకులతో కలిసి పతాకాన్ని చేతబూని ప్రదర్శనలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నగర పురవీధులన్నీ త్రివర్ణ శోభితమైన దేశభక్తి భావనతో నిండిపోయిన వేళ ఇంతటి చారిత్రాత్మక జాతీయ పతాక ప్రదర్శనలో పాల్గొనడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. దేశభక్తిని చాటుతూ ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ భారీ ర్యాలీలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా వెంకట సూర్యప్రకాశ్రావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు, సంస్థ ప్రతినిధులు బోడా వీర్రాజు, ఎరుకుల రామకృష్ణ, పువ్వాడ నారాయణ, దొంతి లక్ష్మీనారాయణ గుప్తా, బోడా సాయి సూర్యప్రకాష్లతో పాటు పెద్ద సంఖ్యలో సభ్యులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. రానున్న 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పుష్కర ఘాట్లను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి పరిశీలించారు. జిల్లాలోని ప్రధాన కోటిలింగాల రేవు ఘాట్, పుష్కర ఘాట్, గౌతమి ఘాట్, కొవ్వూరులోని గోష్పాద క్షేత్ర ఘాట్, దండగండ రేవు ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పుష్కరాల సందర్భంగా ముందస్తు ప్రణాళికల్లో భాగంగా భారీ సంఖ్యలో విచ్చేసే భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఘాటు వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, బ్యారికేడింగ్, వాహనాల పార్కింగ్, బస్ బేలు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్ నిఘా, వాచ్ టవర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్ పాయింట్లు, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటు వంటి అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రత్యేక బస్సులను పంపాల్సిన కారణంగా కొవ్వూరు, నిడదవోలు ఆర్టీసీ డిపోల నుంచి రేపు, ఎల్లుండి సాధారణ బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అందువల్ల ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. ఉండ్రాజవరంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బుద్ధుడు సంచరించిన పవిత్ర ప్రాంతంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరానికి గుర్తింపు ఉందన్నారు. బుద్ధుని బోధనలు అజరామరమని పేర్కొన్నారు. బౌద్ధ ధమ్మ పీఠాధిపతి బంతే అనాలయో, శ్రీలంక నుంచి విచ్చేసిన డాక్టర్ బోధగామ చెండిమా నాయికే ధీరోల ఆశీస్సుల స్వీకరించిన మంత్రి దుర్గేష్ పలు దేశాల నుంచి విచ్చేసిన బౌద్ధ ప్రతినిధులతో మాట్లాడారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం కళాశాల ప్రిన్సిపల్ ఆర్ఐఓఐ శారద పర్యవేక్షణలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన ప్రముఖ సాహితీవేత్త ఆచార్య సి నారాయణ రెడ్డి 95వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సినారే చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపకులు, విద్యార్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు మాట్లాడుతూ,
ప్రముఖ సాహితీవేత్త ఆచార్య సి నారాయణ రెడ్డి తెలుగు సాహితీ ప్రపంచంలో చెరగని చిరునామా అని కొనియాడారు. సాహిత్య రంగంలో సినారే కృషి ఎన్నటికీ మరువలేనిదన్నారు. తెలుగు అధ్యాపకులు పి. భాస్కర్ మాట్లాడుతూ సాహితీవేత్తగా, కవిగా, అధ్యాపకునిగా, సినీ గేయ రచయితగా, రాజ్యసభ సభ్యునిగా సేవలందించిన ఆచార్య సినారే పదాలు మనసుకు హత్తుకుంటాయన్నారు. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎల్నినో ఉపద్రవాన్ని సవాల్గా స్వీకరించాలని అధికారులకు చంద్రబాబు పిలుపు. ప్రతి పంటకు బీమా నమోదు బాధ్యత కలెక్టర్లేదనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన భీమవరం మావుళ్లమ్మ. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ ఉపద్రవాన్ని అధిగమించడం అధికార యంత్రాంగానికి ఒక పెద్ద సవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కష్టకాలంలో రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలని, వారికి సరియైన సమాచారం అందిస్తూ నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఎల్నినో ప్రభావం, ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో కార్యాచరణ ప్రణాళిక అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పోర్ట్స్ డిఎస్సి పేరుతో జరిగిన నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇప్పటికే దీనిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆధారాలతో సహా మీడియా ముందుకు తీసుకువచ్చిన లోకేష్ సూటిగా సమాధానం చెప్పకుండా సవాల్ పేరుతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు సంబంధించి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, దానితో పాటుగా అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి 3,000 రూపాయల్ని సుమారు 24 నెలలు కావస్తా ఉంది. ఒక్కొక్కరికి తీసుకుంటే 24 × 3 సుమారుగా 72,000 కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకి విద్యార్థి యువజన విభాగాలు పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతి యువకులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతగా ఉన్నటువంటి వేలాది మంది యువతీ యువకులు, వారితో పాటుగా ఈ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షకి రాసినటువంటి 3.5 లక్షల మంది, వారికి సంబంధించినటువంటి పరీక్ష రాసినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నిజంగా మాకు కూడా ఆశ్చర్యం కలుగుతా ఉంది. కేవలం విద్యార్థి యువజన విభాగాలు పిలుపునిస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏ ప్రాంతంలో చూసినా కూడా పోలీసులు అడ్డంకులు పెట్టాలని, అడుగడుగునా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా
వాటన్నిటినీ కూడా అధిగమించి జరిగిన ప్రతి జిల్లాలో కూడా వేలాది మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయటం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూసాలు కదలటం ప్రారంభమయ్యాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. దేశంలో అనేక రాజకీయ పార్టీలు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనా రంగంలో అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. పట్టుమని 16,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి కానీ, నిర్వహించిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ అడుగడుగునా కూడా అక్రమాలు చోటు చేసుకున్నటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రధానమంత్రులనే రాష్ట్రపతులనే నియమించుకుంటాను, నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏ ఒక్కరికి కూడా లేదనే రీతిలో చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటా ఉంటే, వారి ప్రసంగాలు వింటా ఉంటే ఆ విధమైనటువంటి భావంతో ముందుకు సాగిపోతా ఉంటారు. అరే దేశమంతా కోడే కూస్తా ఉంది. డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1:1 పేరుతో ఇంటర్వ్యూలకు పిలిచి కాసుల కోసం తల్లిని చెల్లిని మెడపెట్టి బయటికి గెంటేసిన చరిత్ర జగన్ది అయితే, కట్నం కోసం కోడల్ని వేధించిన చరిత్ర జోగి రమేష్ దని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఎద్దేవా చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వని గొడ్డలి పార్టీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదని ధ్వజమెత్తారు. మహిళలపై వైసీపీ చిన్న చూపుకి జోగి కుటుంబ ఉదంతమే నిదర్శనమన్నారు. జోగి రమేష్ కోడలికి జరిగిన అన్యాయంపై ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ మహిళా నాయకురాళ్లు కానీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. దూడ గట్టున మేయదు కదా, దూడ కూడా చేలోనే మేయాలనుకుంటుంది. ఆ విధంగా ఉంది ఈ రోజున వైసీపీ నాయకుల పనితీరు, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు. వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం వాళ్ళ నాయకుడి దారిలోనే వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. ఈ రోజున ఇంట్లో న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారంటే ప్రజలు ఎందుకు నమ్ముతారండి? నమ్మే పరిస్థితుల్లో లేరు. దీనికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు. కాసుల కోసం తల్లిని చెల్లిని మెడపట్టి బయటికి గెంటేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే, కట్నం కోసం కోడల్ని వేధించినటువంటి చరిత్ర జోగి రమేష్ గారిది. అధినాయకుడు తీరు ఎట్లా ఉంటే వాళ్ళ నాయకులు కూడా అదే దారిలో నడుస్తారు అనటానికి ఈ ఉదాహరణ. మహిళలకి గౌరవం ఇవ్వని వీళ్ళు ఈ గొడ్డలి పార్టీ నాయకులు ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప చేసేది ఏదీ లేదు. జోగి రమేష్ గారి కోడలిపై జరిగినటువంటి అన్యాయంపై ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున ఈ షోకార్డ్ లీడర్స్ ఉన్నారు, ప్రతి దానికి కూడా
ఈ షోకాల్ లీడర్స్ ప్రతి దానికి అంటే ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని తప్పుగా చిత్రీకరించాలి, తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక నీచమైనటువంటి ఆలోచనతో మైకులు ముందుకొచ్చి మాట్లాడతారు. ఈ రోజా గారు, రజనీ గారు, వరదు కళ్యాణి గారు, శ్యామల గారు ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మహిళకి మీ పార్టీలోనే ఒక మాజీ మంత్రి వాళ్ళ కోడల మీద దాడి కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి, అవన్నీ కూడా జరిగి ఆమె ఓపెన్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక మహిళపై జరిగినటువంటి అన్యాయంపై ఈ మహిళలు ఎందుకు మాట్లాడటం లేదండి? ఎందుకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు స్పందించలేదు? మీ మహిళా నాయకులు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చినా కూడా, ఏ మహిళకు వచ్చినా కూడా, అది ఏ పార్టీ మహిళకు వచ్చినా కానీ సమస్య మీద స్పందించాలి కదా. మనకు భావ వ్యక్తీకరణ ఒక్కటే స్వేచ్ఛ కాదు కదండి. మహిళకి జరిగినటువంటి అన్యాయంపై స్పందించాలి కదా. ఎందుకు స్పందించలేదు ఈ మహిళలు కానివ్వండి, ఈ వైసీపీలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు? ఆమె ఒక మహిళ ఎంత మనోవేదనకి గురవుతుంది. అసలు మామూలుగా అసలు వీళ్ళు ఎంత దారుణంగా ఒక అమ్మాయిని వరకట్న వేధింపులకి, ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వరకట్న వేధింపులతో ఎంత దారుణంగా కుటుంబం అమ్మాయిని టార్చర్ పెడితే అంత బయటకు వస్తుంది. ఆ అమ్మాయిని గోవా తీసుకెళ్ళి కూడా చంపేయడానికి ప్రయత్నం చేశారంట. మేడ మీద నుంచి తోసేసి చంపేయడానికి ప్రయత్నం చేశారట. సో ఇట్లాంటి ఎన్నో ఆమెను చంపడానికి ప్రయత్నాలు చేసి ఆమెని మెంటల్గా, మానసికంగా, శారీరకంగా ఆమెను టార్చర్ పెట్టడమే కాకుండా ఎంత దారుణంగా అమ్మాయిని హింసించారనేది అమ్మాయి కదా ఓపెన్గా చాలా చాలా స్టేట్మెంట్లో రాసింది. కానీ అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంత ఒక మహిళని అంత దారుణంగా టార్చర్ పెడితే మీ నాయకుడు ఎందుకు స్పందించలేదు? మీ మహిళలు ఎందుకు స్పందించలేదు? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు? అంటే టాప్ టు బాటమ్ మీ మైండ్ సెట్ అంతా కూడా నాయకుడి నుంచి కింద వరకు కూడా క్రిమినల్ మైండ్ సెట్తోనే ఉన్నారా? అంటే మీరందరూ కూడా ఒక క్రిమినల్ మైండ్ సెట్తోనే మహిళల పట్ల వ్యవహరిస్తున్నారు అనటానికి ఇదొక ఉదాహరణ. ఎన్నో ఉదాహరణలు. మహిళలను అవమానిస్తారు, మహిళల యొక్క కట్టుబాట్లను అవమానిస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి సైతం ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె కుప్పం నియోజకవర్గంలో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని ఆమె వివరించారు. సంవత్సరాలు ఏ గ్రామం కానీ, ఏ పంచాయతీలో కానీ తల ఎత్తుకుని మనం తిరిగేది లేదు, మనం నోరిప్పి మాట్లాడటానికి వీల్లేదు. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు, చాలా కేసులు కానీ, అట్లానే చాలామంది మన తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ జీవితాల్ని అంకితం చేశారు. ఒకప్పుడు మనం వినేవాళ్ళం బ్రిటిష్ సమయం అప్పుడు మహాత్మా గాంధీ మన స్వాతంత్రం కోసం చాలామంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారని. అట్లానే ఈ ఎలక్షన్ ఒక ఎత్తు. ఆ ఎలక్షన్ మనం గెలవాలని ప్రజలు కానీ, మన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల ప్రభుత్వం రావాలని అన్నీ ఎదుర్కొని వాళ్ళు చెయ్యి కలిపి వాళ్ళు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ఆ క్యాడర్కి, ఆ లీడర్కే దక్కుతుంది. అట్లానే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎస్పెషల్లీ మహిళలు, ఏనాడు మీరు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి మీరు మీ స్వాతంత్రం కోసం, అదే కాకుండా మీ బిడ్డలు కానీ, మీ కుటుంబం కానీ చాలా అనుభవించారు. అవునా కాదా? అవన్నీ
పోయి మంచి ప్రజల ప్రభుత్వం రావాలి, మనం సంతోషంగా ఉండాలని మీ ఓటుతో మన కూటమి ప్రభుత్వం అనేది తీసుకొచ్చాము. అట్లానే మన గ్రామంలో కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఒకటే నేను కోరేది, మనందరం ప్రజలు అందరినీ ఒక్కొక్కరిని కలుపుకుని వెళ్ళాలి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, చివరికి మన గ్రామం అనేది మిగిలిపోవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అది మీ ధ్యాస అంతా దాని మీద ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. అట్లానే ఈ పండుగ వాతావరణం కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా మీరు నన్ను ఆహ్వానిస్తున్నారంటే అది మీరు చూపించే గౌరవం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన మీద ఉన్న గౌరవం ఒక సతీమణిగా నాకు దక్కుతాంది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లానే మహిళను చూస్తూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అప్పుడు ఆయన డ్వాకిరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. మీకు ఆ మహిళా గ్రూప్ గురించి తెలుసామా? చాలామంది దాంట్లో మెంబర్స్గా ఉండుంటారు. దాంతో మీరు చాలా లబ్ధి పొందుతున్నారా లేదా చెప్పాలి మీరు. అట్లా ఆ ఆలోచనతో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చెయ్యి జార్చి మీ భర్తల్ని కూడా ఏది అడగకూడదు, మీరు స్వాతంత్రంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచనతో దూరదృష్టితో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు కూడా ఆయన P4 అనేది తీసుకొచ్చిన పథకం మీరందరూ ఉపయోగించుకుని మీరు ఏదో ఒక గవర్నమెంట్ ఇక్కడికి రావాలి. నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమని, దానిలో భాగంగా 150 మంది విద్యార్థులు ఉన్న ప్రతి హైస్కూల్కి ఒక కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు కలవపూడి హైస్కూల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మాట్లాడుతూ ఏలూరుపాడు కలవపూడి గ్రామాల్లో స్థానిక నాయకుల సహకారం, కొంతమంది పారిశ్రామికవేత్తల ఆర్థిక సహకారంతో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు మంతెన రామరాజు, పెద్ద నరసింహమూర్తిరాజు, కలవపూడి సొసైటీ చైర్మన్ మంతెన చిన్న నరసింహరాజు, సాగిరాజు సుబ్బరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాళ్ళ మండలంలో ఏలూరుపాడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల 70 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన పాఠశాలలో కూడా మన స్థానికుల సహకారంతో, కొంతమంది మిత్రులైన పారిశ్రామికవేత్తల సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించాం. అలాగే కలవపూడి గ్రామంలో కూడా పిఎంసి కింద శాంక్షన్ అయిన కంప్యూటర్ ల్యాబ్, అలాగే మిత్రుల సహకారంతో, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కంప్యూటర్ ల్యాబ్ చక్కటి వసతులతో, చూశారు కదా ఎంత నీట్గా ఉందో, చక్కటి వసతులతో ప్రారంభించాం. కంప్యూటర్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా నియామకానికి సమయం ఉన్నప్పటికీ మనకి భీమవరంలో ఉన్న SRKR విష్ణు, అలాగే స్వర్ణాంధ్ర ఈ కాలేజెస్ యాజమాన్యంతో మాట్లాడి వారి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అలాగే వాళ్ళ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా కనీసం వారానికి 4 తరగతులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ కంప్యూటర్లో థియరీ అలాగే ప్రాక్టికల్ గా కూడా ఆ విద్యాబోధనకి అందులో పరీక్షలు లేనప్పటికీ ఇంటర్మీడియట్ కి వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికీ కంప్యూటర్ల మీద పూర్తి అవగాహన వాళ్ళకి కలిగే విధంగా, ఇంట్రెస్ట్ ఉండే విధంగా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అన్నిటితో సహా ఈ విద్యార్థులందరికీ ఒక చక్కటి అవగాహన కల్పించే విధంగా మనం ఉండి నియోజకవర్గంలో 150 మందికి పైబడి ఉన్న పాఠశాలలన్నింటిలో కూడా ప్రారంభించడం జరిగింది.
స్టూడెంట్స్ స్పందన ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పరీక్షలు లేవు కాబట్టి ఈ సబ్జెక్ట్ లో ఎంతమంది వస్తారో అనే అనుమానం ఉంది ముందు. కానీ అంచనాలకి మించిన ఆసక్తి విద్యార్థులు చూపెడుతున్నారు కనుక వాళ్ళకి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఏ ఎక్స్టెంట్ కైనా సరే వెళ్ళి, ఎందుకంటే మనకు ఒక మంచి పని చేయాలి అంటే ఏ ఊరు ఆ ఊరు, అలాగే మిత్రులు చాలా మంది సహాయం చేయడానికి. ఈరోజు గౌరవనీయులు మన యొక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీద ఈరోజు మా కలవపూడి గ్రామంలో ఒక సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ కానీ, అది సైన్స్ ల్యాబ్ కానీ, అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ కానీ అన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఒక పక్కన ప్రభుత్వం ఎంత ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంతో పాటు ఏదైతే డోనర్స్ ని కూడా చూసి రఘురామకృష్ణరాజు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిత్రబృందం కలవపూడిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతోటి బ్యాంక్ సిజిఎఫ్ నుంచి కానీ అన్ని కూడా ఖర్చు పెట్టి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మంచినీళ్ళు చెరువు ముఖ్యంగా మాకు ఇప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఆ రోజు బ్రిటిష్ వారు కానీ, తర్వాత వచ్చినటువంటి పరిపాలకులు కానీ ఏదైతే చెరువు ఉందో అదే చెరువు కాకుండా కొత్తగా చెరువు మేము ఏర్పాటు చేసుకోలేకపోయాం. చాలా పర్యాయాలు పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతిసారి మేము అనుకునేవాళ్ళం, ఐబీమోరం కానీ, లేకపోతే చెరుకు మిల్లులో కానీ, ఏలూరుపాడు కానీ, జోలపాలెం ప్రాంతంలో ఈ గ్రామానికి ఒక చెరువు ఉంటే బాగుంటుంది. ఎప్పుడైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ సరిపోవట్లేదు, దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న అక్వాకల్చర్ ఎక్కువ ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ అంతా కూడా సాల్ట్ వాటర్ గా మారడం ద్వారా సమ్మర్ లో స్టోరేజ్ ట్యాంక్ డౌన్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఫామ్ అయ్యి, సెలనిటీ కూడా ఫామ్ అయ్యి సరైన త్రాగునీరు ఉండేది కాదు. దానికి మొన్ననే గౌరవ శాసనసభ్యుల దృష్టిలోకి అక్కడ ఉన్నటువంటి చెరువుని ఒకటి మేము గ్రామం తరపున రిక్వెస్ట్ చేసాం. 10 ఎకరాల భూమిని మాకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి లీజు గ్రామస్తులందరూ కలిపి కూర్చుని ప్రతి సంవత్సరం దాని ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కి కట్టవలసింది కానీ, ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణ కమిటీకి కానీ మా గ్రామస్తుల సహాయ సహకారంతో లీజ్ ఎవ్రీ ఇయర్ కట్టుతూ, కానీ కట్టడానికి అవకాశం కూడా శాసనసభ్యులు ఆ రోజు నేను 2 times మాట్లాడడం జరిగింది. ఇంటికి వెళ్ళి మేము, మా బ్రదర్ కానీ, నేను కానీ గ్రామ పెద్ద వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ చెరువుని మాకు కేటాయించారు, జోలపాలెంలో ఉన్నటువంటి చెరువుని. తద్వారా రోజు కలవపూడి కానీ, పల్లిపాలాని కానీ నీటికి స్థిరీకరణ అవటం, రాబోయే రోజుల్లో ఆ స్కీమ్ కానీ, పైప్ లైన్ కానీ అన్నిటితో గ్రామానికి త్రాగునీటి సమస్య, కానీ త్రాగునీటి సమస్య ఏర్పాటు ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిపూర్ణతగా నిర్వర్తించాలంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ, ఆ గ్రామంలో ఉన్న ట్యాంక్ వాచర్ కానీ, గ్రామంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ప్రాబ్లం తోటి అక్కడ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళు టెక్నికల్ పీపుల్ లేకపోతే కూడా ఎంత కష్టపడి పనిచేసినా, శాసనసభ్యులు కానీ ప్రభుత్వం కానీ ఎంత చేసినా కూడా ముఖ్యంగా కింద రోజుల్లో వాళ్ళు పనిచేయాలి. ఆషాఢ పూర్ణిమ గురు పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలవెల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం తెలిపారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇతర ప్రాంతాల భక్తులు ప్రతిరోజు ఆలయంలో జరిగే అమ్మవారి కార్యక్రమాలను చూసుకునే విధంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అఫీషియల్ వాట్సాప్ ఛానల్ను అమ్మవారిని దర్శించుకునే భక్తులు స్కానింగ్ చేసి ఫాలో చేసుకునే వీలుగా పోస్టర్ను ఆవిష్కరించారు. పర్వదినం మావుళ్ళమ్మ వారి శాకంబరి అలంకారంలో గురు పౌర్ణమి రోజున ఎంతో కాంతులేస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుతున్నారు. ఈ ప్రాంతంలో పాడి పంట సకల కోటి జీవచరాలు ఎటువంటి కరువు లేకుండా చక్కగా కట్టుకునిండేలా అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో తలపెట్టింది ఈ శాకంబరి అవతారం. ఈ శాకంబరి అవతారం రోజున సుమారు 6 టన్నుల కాయగూరలు మరియు పళ్ళతో
అమ్మవారిని మరియు అమ్మవారి దేవస్థానాన్ని విశేషంగా అలంకరించడం జరిగింది. దేశ విదేశాల నుంచి తెప్పించిన పళ్ళతో కూడా చక్కటి అలంకరణ చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులందరూ చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ప్రాణి సర్వ ప్రాణులు కూడా సుఖ సంతోషాలతో ఏ ఆకలి బాధలు లేకుండా ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శాకాంబరిగా అలంకరణ చేసి అందరిలోనూ కూడా ఆ యొక్క పచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని, పాడి పంటల్ని అన్నింటినీ కూడా అందించాలనేటువంటి మనసా వాచా కర్మణ కోరుకుంటూ మా ఊళ్ళమ్మ, మా ఊరు తల్లి ఆ అమ్మకి ఇవాళ 5 టన్నుల కూరగాయలు, రకరకాలైనటువంటి కూరగాయలతో చక్కటి అలంకరణ చేయడం జరిగింది. ఒక దేవస్థానం పాలక మండలి అందరూ ఉభయులు కూడా సంయుక్తంగా కలిసి ఈ యొక్క భాగస్వామ్యంలో చేయడం జరిగింది. అలా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ శోభాయమానమైనటువంటి ఒక అలంకరణతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. వర్షాలు వచ్చేటువంటి ఆషాఢం అంటేనే వర్షాలు. ఆ వర్షాల ద్వారా పాడి పంటలు అన్ని కూడా సుభిక్షంగా ఉండాలి. దానికి ముందుగా అమ్మవారికి నివేదన చేయడం అనేటువంటి ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే విధమైనటువంటి ఆలోచనతో, వరవడితో ఈ యొక్క కార్యక్రమాన్ని మావుళ్ళమ్మ దేవాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి దర్శించుకునే అవకాశం ఉండదు. అలాంటి వారు అందరికీ కూడా ఒకటే వేదిక సోషల్ మీడియాలో ప్రతి భక్తులు కూడా ప్రపంచ దేశాల వాళ్ళందరూ కూడా చూసుకునే వీలుగా శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో మావుళ్ళమ్మ అఫీషియల్ వాట్సాప్ ఛానల్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఈ పోస్టర్ కి భక్తులు, వేలాది మంది భక్తులు మావుళ్ళమ్మని దర్శనం చేసుకుని వస్తారు. వాట్సాప్ లో స్కానింగ్ చేసుకుని ఈ ఛానల్ కనుక పెట్టుకుంటే, ఈ ఛానల్ ఓపెన్ చేసుకుంటే కనుక ఫాలో అయితే ఇక్కడ జరిగే ప్రతిరోజు జరిగే ప్రతి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అమ్మవారు మన దగ్గరే ఉన్నారు అమ్మవారు అనే విధంగా కూడా ఫీలింగ్ వచ్చేలాగా సోషల్ మీడియా మావుళ్ళమ్మ దేవస్థానం వాట్సాప్ ఛానల్ లాంచ్ చేశాం. భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టవస్త్రంతో సత్కరించారు. వెళ్ళాక మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శించుకుంటాను అనుకున్నానండి. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శించడం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు కొత్త సినిమా హైందవ అని చేస్తామండి. గండికోటలో షూటింగ్ జరుగుతుంది. సో స్కెడ్యూల్ చాలా బాగా జరుగుతుంది. సినిమా వచ్చింది. దివాళీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఏదండి సినిమా పేరు హైందవ. మూవీ ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండిపోతుంది. టెంపుల్స్కి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం. టెంపుల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి. సో మా ప్రొడ్యూసర్ అందరం కలిసి వచ్చాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఆ సినిమాకు ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్నినో ఉపద్రవాన్ని సవాల్గా స్వీకరించాలని అధికారులకు చంద్రబాబు పిలుపు. ప్రతి పంటకు బీమా నమోదు బాధ్యత కలెక్టర్లేదనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన భీమవరం మావుళ్ళమ్మ. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.